హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్, అదే మన రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా కోసం ఇప్పుడు మన స్టైల్లో కొన్ని పాయింట్లు జెన్యూన్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలోకి వెళ్ళిపోతే సినిమాలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే హీరోయిన్ రష్మిక మందాన గురించి ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువగానే అనిపిస్తుంది ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కోసం. ఎందుకంటే ఈ సినిమా కోసం తన ఎక్స్ప్రెషన్స్, తన పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వన్ మ్యాన్ షో అని అంటారు కదా సింప్లిసిటీగా, ఆ బిరుదు రష్మికకి ఇచ్చేచ్చు. ఈ సినిమాకి వచ్చేసరికి ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసింది భయ్య. అంటే కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ అరబ్బా ఏం చేసిందిరా అంటే కిక్ అయితే వచ్చింది నాకైతే. చాలా అంటే చాలా బాగా చేసింది. మెయిన్ కీ పిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి రష్మిక. ఇక సినిమాలో సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతే హీరో గురించి మాట్లాడాలి. హీరో దక్షిత్ శెట్టి మనోడు యాక్టింగ్ బాగా చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. అంటే దసరాలో ఎంత న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్, దీంట్లో కూడా ఓకే, అంత కాకపోయినా ఓకే బాగుంది. నెక్స్ట్ కాకపోతే అంటే ఈ సైకిక్ క్యారెక్టర్స్, అంటే స్పాయిలర్ ఏం కాదులే కానీ మనకి ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కదా. అంటే కొంచెం ఈ సైకిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. అలాగా ఒక కొత్త క్యారెక్టర్ ట్రై చేశారని చెప్పుకోవచ్చు ఈ దక్షిత్ శెట్టి అనే మన హీరో. ఓకే, డీసెంట్ యాక్టింగ్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే సెకండ్ హీరోయిన్ ఉంది కదా అను ఇమాన్యుయల్, అసలు ఆవిడ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏదో పెట్టాలి ఉండాలి అనే పేరుకి పెట్టినట్టు నాకైతే అనిపించింది తప్ప ఆవిడ క్యారెక్టరైజేషన్కి అసలు అంత స్కోపే లేదు. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మనోడు డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్ళాడని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకో కొన్ని సీన్లు నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అంటే వాళ్ళకి నచ్చిందే జరుగుతూ ఉంటుంది, అదేంటి నాకు అర్థం కాదు. అంటే చెప్పాలని ఉంది కానీ అది స్పాయిలర్ అయిపోద్ది. కానీ అంటే రాహుల్ బ్రో, మీరు అసలు ఏమనుకొని రాశారో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని సీన్లు అయితే ఎస్పెషల్లీ అంటే సీన్లు చూసిన ప్రతిసారి కూడా ఇలా కూడా జరిగిపోద్దా అంటే చిన్న స్పాయిలర్లా కాదు కానీ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ అని ఒకటి ఉంటుంది, బాయ్స్ హాస్టల్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళు వీళ్ళ దగ్గర రాలేరు. కానీ సినిమాలో అది జరిగిపోద్ది బ్రో. అది ఏంటో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేనే అడ్జస్ట్ చేసుకొని రాసినట్టు నాకెందుకు అనిపించింది, అదొక్కటి నాకు డౌన్ గ్రేడ్గా అనిపించింది. ఈ సినిమాలో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ మనోడు ఎస్ఎబ్ అబ్దుల్ వహాబ్ మనోడైతే మాత్రం మ్యూజిక్ చాలా డీసెంట్గా ఇచ్చాడు భయ్య. అంటే హాయ్ నాన్నకి ఎంత బాగా కొట్టాడో దీనికి చాలా. అంటే మెలోడీస్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ వస్తాయి. ఆ 2 సాంగ్స్ కూడా మనకి వినసొంపుగా ఉంటాయి. అంటే అంత బాగుంది మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ మనోడు డన్, మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా డీసెంట్ ఉంది భయ్య. అంటే ఓవర్గా అనిపించదు, మరీ గ్రాండియర్గా ఉండదు, మరీ లోగా ఉండదు, మీడియంగా మన కళ్ళకి నచ్చినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాటోగ్రఫీ అయితే. అదైతే నన్ను చాలా ఎక్సైట్ చేసింది. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి. ఇక సినిమాలో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే రావు రమేష్ గారి గురించి మాట్లాడాలి. ఈయన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో అయితే అక్కడక్కడ 2-3 సీన్లు వస్తాయి అంతే తప్ప ఈయన క్యారెక్టర్ కూడా చాలా తక్కువే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో ఈయనకి ఒక సీన్ ఉంటుంది, అదేంటో నేను చెప్పను కానీ ఆ సీన్లో మాత్రం అంటే రావు రమేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి ఆయన్ని అసలు ఆయన చాలా కొన్ని బోల్డ్ డైలాగ్స్ మాట్లాడుతుంటారు. అది ఎందుకో నాకు డిస్కనెక్టింగ్ అనిపించింది. అదైతే నాకు నచ్చలేదు అసలు. అది అవసరం లేదు అసలు, అన్నెసెసరీ సీన్స్ ఇవన్నీ కూడా ఏదో అలా మాట్లాడతారు, ఏంటో నాకు అర్థం కాలేదు. అది నన్ను డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రోహిణి గారు ఉన్నారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈవిడ చాలా మంచి ఆర్టిస్ట్. ఈవిని కూడా అసలు కొన్ని చెప్పలేకపోతున్నాను, స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి. ఈవిని కూడా కొన్ని సీన్ల దగ్గర అసలు ఎందుకురా ఇలాంటి సీన్ల దగ్గర పెట్టారు, ఈవిడ్ని ఇంకా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా అని అయితే నాకైతే అనిపించింది. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా గురించి నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీకెండ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.